మాకు ఈ మేకింగ్ ఛార్జీ కట్ చేసి మొత్తం లెక్క చేశాం. సరేనండి. తీసుకోండి అమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ అండి. వస్తానమ్మా. నమస్తే. ఎందుకంత సీక్రెట్గా అమ్మేశావు? ఆయన ట్రైనింగ్కి ఫీజు కట్టేటప్పుడు కొంత డబ్బు నేను కూడా ఇచ్చాను. దాచుకున్న డబ్బుతో పాటు బయట 1,00,000 అప్పు చేశాను. ఆ కిట్టి పార్టీ లక్ష్మి ఉంది కదా, అప్పు తీసుకున్న డబ్బు కోసం ఫోన్ చేసి ఇబ్బంది పెడుతోంది. ఆయనకి తెలిస్తే బాగుండదని ఇలా సీక్రెట్గా అమ్మేశాను. నీకేం తల్లి, అమ్మినా 2 నెలల్లో కొనేస్తావు. అమెరికా వెళ్ళి మమ్మల్ని మర్చిపోవుగా. శ్రీ శ్రీ ఏంటండి, ఏమైంది? అయ్యయ్యో, దింపండి దింపండి. ఇంత సంతోషంగా ఉన్నారేంటి? అసలు ఏం జరిగింది? చూడు, వీసా పేపర్స్ నేనే వెళ్ళి కొరియర్ ఆఫీస్ నుంచి తీసుకున్నాను. వెంటనే మెడ్రాస్కి వెళ్ళడం, వీసా స్టాంపింగ్ చేయించుకోవడం, అమెరికాకి చెక్. కంపెనీ రివైజ్డ్ ఆఫర్ ఎంతో తెలుసా? $95,000, అంటే దాదాపు 40 లక్షలు డబ్బుల విషయం తర్వాత. అంటే నా చిన్ని కుట్టి శ్రీలత అమెరికాలో పుట్టబోతుందన్నమాట. చాలా సంతోషం. 95,000 అంటే టాప్ శాలరీనా? ఎస్, అయినా నీ టాప్ గొడవేని శ్రీ. మీరెక్కడున్నా ఏం చేసినా టాప్లోనే ఉండాలి, అంతే. శ్రీ, నీకు నా మీద ఉన్న ప్రేమను చూస్తే నాకే అసూయ వేస్తుంది. నేను నీకంత ప్రేమను తిరిగి ఇవ్వగలను లేదో అని ఆలోచిస్తే ఒక్కోసారి భయం వేస్తుంది. ఊరుకోండి, ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రేమను తిరిగి ఇవ్వడం ఏంటి? సరే కానీ మీ మద్రాస్ ప్రయాణం ఎప్పుడు? ఏవండి, నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను మీతో వస్తాను. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే క్యూ లోపలికి వెళ్ళిపోతా. బయటకు రావడానికి మినిమం 3 to 5 hours పడుతుంది. నా మాట విను శ్రీ. నేను వస్తే బాగుంటుందని సెంటిమెంటు. శ్రీ, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఈ లోపల నువ్వు రూమ్కి వెళ్ళి మంచి డేట్స్ చూడు, టికెట్ బుక్ చేసుకుంటా. ఓకేనా? సరే.